తెలంగాణ రైతాంగం ప్రయోజనాలు సమృద్ధిగా పూర్తి స్థాయిలో డిఫైన్ చేయబడ్డ తర్వాత గోదావరి మిగులు జలాల్లో మా వాటా తేలాలి, నికర జలాల్లో మా వాటా తేలాలి, కృష్ణలో మా వాటా తేలాలి, మా అవసరాలు పూర్తి కావాలి, ఆ తర్వాత కిందికి పోయే నీరు మీరు వాడుకోండి, మేము వద్దంటలే. కానీ ఏమి తేల్చకుండానే మరి బడుతున్నదే బర్రె అన్నట్టు ఇలా మా కేంద్ర ప్రభుత్వం చుట్టూ మా చేతులు ఉంది, బీజేపీ మేము చెప్పినట్టు ఆడుతుంది, మా శిష్యుడే ఇయ్యాల తెలంగాణ ముఖ్యమంత్రి కాబట్టి నేను ఆడిచ్చినట్టు ఆడాలని చెప్పి అట్లా కాదు. నేను ఇక ఏమన్నాడు కేటీఆర్ ఒకసారి చూడండి ఏం మాట్లాడుతున్నాడు. మీరు నికర జలాల్లో మా వాటా తేలాలి, కృష్ణలో మా వాటా తేలాలి. రైట్. ఇప్పుడు ఇక చూడండి, నికర జలాల్లో మా వాటా తేలాలి, ఆ జలాల్లో మా వాటా ఇది తేలాలి అంటే 10 ఏళ్ళలో ఏ వాటా తెలిసలేదా కేటీఆర్? 10 ఏళ్ళు మీ పాలన చేస్తే వాటాలు తేలలేదా? ఏం చేసిరు మరి మీరు? ఈ పని కూడా చేయలేదా? ఇప్పుడు చూడు కథ చూడు ఎట్లుంది చెప్పనా. సమృద్ధిగా పూర్తి స్థాయిలో డిఫైన్ చేయబడ్డ వినండి గోదావరి మిగులు జలాల్లో మా వాటా తేలాలి, జలాల్లో మా వాటా తేలాలి, కృష్ణలో మా వాటా తేలాలి, మా అవసరాలు పూర్తి కావాలి, ఆ తర్వాత కిందికి కాదా. మీరు బంగారు తెలంగాణ అయిపోయిందంటారు అప్పుడే. బంగారు తెలంగాణ మొత్తం ఉద్ధరించి కడిగేసినాం, మొత్తం అద్దం లేక కడిగినాం, మొత్తం నీళ్ళు వచ్చినాయని చెప్పి వాటర్లో వెళ్ళకుండా ఏం పని చేసారు మీరు? ఎడవన్నారు మీరు? ఏ పొయ్యిలో వన్నారు? ఏ పొయ్యిలో వన్నారు మీరు వాటర్లు తెలియకుండా అంటున్నా? ఎన్ని రోజులు? 10 ఏళ్ళల్లో 2 సార్లు ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే నికర జీరాల వాటా తెలియకుండా ఏడవండిని అంటున్నా. మీ రైతులకు ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక మీకు గుర్తొచ్చిన అది రేవంత్ ఇలా పని చూడరి. ఎవరని అనుకుంటారు? సిగ్గు లేదు మనకన్నా. ఇప్పుడు తెలంగాణ బంగారు తెలంగాణ అయిపోయింది. ఇక అయిపోయింది, తట్టబుట్ట తయారేసి పేపర్లు చింపారు, టీఆర్ఎస్ చింపి భారత రాష్ట్ర సమితి అని తెచ్చారు. తెలంగాణను బంగారం చేసాం, మళ్ళీ భారతదేశాన్ని బంగారం చేస్తామంటే లూటు చేస్తామని అర్థం. దాన్ని ఏం చేసారు? మళ్ళీ అంతా అయిపోయినాక అక్కడిక్కడ జాడిస్తాక ఇక్కడికి వచ్చి ఇప్పుడేం మాట్లాడుతుంది తెలుసా అంటే నికర తేలాలి, మా వాట తేలాలి, మా రైతులకు తేలాలి, మా అది తేలాలి. మరి ఏడవండి మీరు ఇన్ని రోజులు ఏం చేసారు మీరు? ఇదేం దౌర్భాగ్యం నాకు అర్థం కాదు మీది. ఏం పని చేసింది ఇలా అంటున్నా. ఇలా రేవంత్ రెడ్డి చూడండి చంద్రబాబు నాయుడు తాకట్టు పెడదామని చూస్తున్నారు. 10 ఏళ్ళలో మీరు ఏం చేశారు? గది చెప్పురు. ఎదురు ఎట్లా చేశాడు మాట్లాడాను వద్దంట కదా. ఏమి తెలుసకుండానే మరి బడుతున్నదే బర్రె అన్నట్టు ఇలా మా కేంద్ర ప్రభుత్వం చుట్టూ మా చేతులు ఉంది, బీజేపీ మేము చెప్పినట్టు ఆడుతుంది, మా శిష్యుడే ఇయ్యాల తెలంగాణ ముఖ్యమంత్రి కాబట్టి నేను ఆడిచ్చినట్టు ఆడాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే, దానికి శిష్యుడు వంత పాడితే గురుదక్షిణ చెల్లించుకోవాలనుకుంటే, గోదావరి నీళ్ళని సంతర్పణ చేయాలనుకుంటే గమన కూర్చోవాలా? తెలంగాణ వాటా తేల్చండి. కేంద్ర ప్రభుత్వం గోదావరిలో 10 ఏళ్ళల్లో గుడ్డి గుర్రాల పండ్లు తోమిన ఇల్లు, 10 ఏళ్ళల్లో గుడ్డి గుర్రాల పండ్లు తోమినటువంటి మీరు ఏం చేసిరు? మీరు తెలంగాణ వాటా తెలవలేదు. ఎవరికి అప్పచెప్పారు మీరు? మరి వాటా తెలవకుండా ఎవరికి అప్పచెప్పారు? ఏడవండిరు, పామౌదుల వాడిని 6, ప్రగతి భవన్ల వాడిని 6, దాచుకునే పనిలో వాడిని 6. ఎందుకు వాటా తెలుసలేదు అంటున్నా. 10 ఏళ్ళలో మీరు ఏం చేసిరు? ఎందుకు ఈ వాటాల సంగతి చూడలేదు? మీరు పాలకులు గారన్న ఆయన పాపిస్టోళ్ళు, పీక్క తిన్న దయ్యాలు మీరు. ఆ దయ్యాలను మేము చూడలే. ఆ దయ్యాలు ఎవరంటే మీ ముఖాలు చూపించచ్చు. భూములు ఎట్లా కొల్లగొడతారు, పైసలు ఎట్లా లూటు చేస్తారు, ఎట్లా నీట్గా కనబడతారు బయటికి అనేది. ఇవాళ ఆయన అల్లుడు ఉన్నాడు, ఈయన ఉన్నాడు, ఆయన చేసిరు. మీరేమో తిరిపంతిరి మనం బాగా మేసి పండిరు. ఇవాళ పనిచేస్తున్న మీద నేనేమంటా పూసగాడిది వచ్చంటే మేసగాడికి ఊసిందంట, పూసగాడిది వచ్చంటే మేసగాడికి ఊసిందంట. ఆ పని ఉన్నది మీది. 10 ఏళ్ళల్లో మీరు ఏం చేయకుండా ఎంత మళ్ళీ వచ్చి నవ్వుతున్నాడు అంటే వచ్చి పుట్టేది బాగా వచ్చింది, మంచిగా తీసి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మొత్తం ఇప్పుడు సోషల్ మీడియా దెబ్బకు ఓడిపోయారని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి మేము సోషల్ మీడియా పెడతాము. నేనేమంటాను అంటే మీరు సోషల్ మీడియా కాదు, ఈ భారతదేశంలో మొత్తం ఉన్న సోషల్ మీడియా మీరు కొనుక్കൂసుకునే కెపాసిటీ మీకు ఉంది కదా. మీరు పునరుద్దండాలు పెట్టి సోషల్ మీడియాలో తెలంగాణ పొందాక నిద్రపోకుండా చేసిన మీ పని మీ నుంచి కాదు అంటున్నా.